తెలుగు ప్రజలకు చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ రాశారు. జైల్లో నేను లేను, ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు. ప్రజల నుంచి ఒక్క క్షణం కూడా నన్నెవ్వరూ దూరం చేయలేరని చెప్పారు చంద్రబాబు. 45 ఏళ్లుగా కాపాడుకుంటున్న విలువలు, విశ్వసనీయతను చెరపలేరని చెప్పారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుందని, త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు బాబు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఓటమి భయంతోనే జైల్లో ఉంచి ప్రజలకు దూరం చేస్తున్నారన్నారు. ఇక ఈ చీకట్లు తాత్కాలికమని, త్వరలోనే కారు మబ్బులు వీడుతాయని చెప్పారు. త్వరలో బయటకు వచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పారు. తెలుగు ప్రజలకు చంద్రబాబు జైలు నుంచి బహిరంగ లేఖ విడుదల చేశారు. నేను జైల్లో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నానన్నారు. ప్రజల నుంచి ఒక్క క్షణం కూడా నన్నెవరూ దూరం చేయలేరని చంద్రబాబు వెల్లడించారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటున్న విలువలు, విశ్వసనీయతను చెరపలేరని చెప్పారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుందన్నారు. త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు బాబు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు దసరా శుభాకాంక్షలు చెప్పారు. ఓటమి భయంతోనే జైల్లో ఉంచి ప్రజలకు దూరం చేస్తున్నారంటున్నారు. ఇక ఈ చీకట్లు తాత్కాలికమే, త్వరలోనే కారు మబ్బులు వీడుతాయని చెప్పారు. త్వరలో బయటకు వచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తారని చంద్రబాబు తెలిపారు.